ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి దగ్గరలో ఒక పాడుబడిన బావి ఉంది. ఆ బావి దగ్గరికి రాత్రిపూట వెళ్లకూడదని ఒక నియమం ఉండేది. ఎందుకంటే పొగమంచు కమ్మిన రాత్రుల్లో ఆ బావి దగ్గర ఒక ఆత్మ తిరుగుతుందని ప్రజలు నమ్మేవారు. ఆ ఆత్మ ఒక చిన్నారి అమ్మాయిదని, పాడుబడిన బావిలో పడి చనిపోయిందని చెబుతారు. ఆ ఆత్మ అడవిలో దారి తప్పిన వారిని తన వైపు పిలిచి బావిలోకి లాగేసుకుంటుందని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకరోజు ఒక వేటగాడు దారి తప్పి ఆ అడవిలో చిక్కుకుపోయాడు. రాత్రి అయ్యేసరికి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అతనికి దూరం నుండి ఒక చిన్నారి అమ్మాయి గొంతు వినిపించింది. అది తనను పిలుస్తున్నట్లు అనిపించింది. అతను ఆ గొంతు వినిపిస్తున్న దిశగా వెళ్లాడు. వెళుతుండగా ఒక పాడుబడిన బావి కనిపించింది. అప్పటికే ఆ అమ్మాయి గొంతు చాలా దగ్గరగా వినిపిస్తోంది. అతను బావిలోకి తొంగి చూసేసరికి ఒక చిన్నారి అమ్మాయి బావి అంచున నిలబడి అతని వైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో ఏదో అపశృతి ఉందని గ్రహించిన వేటగాడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయాడు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి పొగమంచులో ఆ అమ్మాయి అదృశ్యమైపోయింది.